ఇటీవల ఇండియా ఓపెన్ సూపర్ బ్యాడ్మింటన్ టోర్నమెంటు 2025లో మహిళల సింగిల్స్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? యాన్సే యంగ్, దక్షిణ కొరియన్. ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హౌ ఇండియా స్కేల్డ్ MTG20 అనే ఎవరి యొక్క పుస్తకాన్ని విడుదల చేశారు? అమితాబ్ కాంత్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గల్ఫ్ ఆఫ్ మెక్సికోకు ప్రతిపాదించినటువంటి కొత్త పేరు ఏమిటి? గల్ఫ్ ఆఫ్ అమెరికా. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గల్ఫ్ ఆఫ్ మెక్సికోకు పేరును గల్ఫ్ ఆఫ్ అమెరికాగా మార్చాలని ప్రతిపాదించారు. గల్ఫ్ ఆఫ్ మెక్సికో ఉత్తర అమెరికా యొక్క ఆగ్నేయ తీరానికి సరిహద్దుగా ఉంది. ఇది అట్లాంటిక్ మహాసముద్రం మరియు కరేబియన్ సముద్రానికి కలుపుతుంది. ఈ గల్ఫ్ ప్రపంచంలోనే అతిపెద్దది మరియు తరచుగా దీనిని మెడిటరేనియన్ ఆఫ్ ద అమెరికాస్ అని కూడా పిలుస్తారు. ప్రళయ్ క్షిపణిని ఏ సంస్థ అభివృద్ధి చేసింది? రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ DRDO. ప్రళయ్ క్షిపణి భారతదేశపు మొట్టమొదటి వ్యూహాత్మక పాక్షిక బ్యాలిస్టిక్ క్షిపణి. రిపబ్లిక్ డే పెరేడ్లో దీనిని ప్రదర్శించబడుతున్నది. ఇది 150 నుంచి 500 కిలోమీటర్ల పరిధి కలిగినటువంటి స్వల్ప శ్రేణి సర్ఫేస్ టు సర్ఫేస్ బ్యాలిస్టిక్ క్షిపణి. సైన్యం యొక్క వ్యూహాత్మక అవసరాలను తీర్చడానికి దీనిని అభివృద్ధి చేయబడింది. ప్రళయనే ప్రళయ్ అని కూడా అంటారు. ఇది 350 నుంచి 700 కిలోల సంప్రదాయ వార్హెడ్లను మోసుకెళ్లగలదు. శత్రు స్థానాలను అత్యధిక ఖచ్చితత్వంతో కొట్టగలదు. దీనిని DRDO అభివృద్ధి చేసింది. పినాక మల్టీ బ్యారల్ రాకెట్ సిస్టమ్ వ్యవస్థను ఏ సంస్థ అభివృద్ధి చేసింది? రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ DRDO. DRDO అభివృద్ధి చేసినటువంటి ఈ పినాకకు శివుడి పౌరాణిక ఆయుధం పేరు పెట్టారు. ఇది 75 కిలోమీటర్లకు మించినటువంటి లక్ష్యాలను ఛేదించగలదు మరియు 44 సెకండ్లలో 12 రాకెట్లను ప్రయోగించగలదు. ఇది అత్యంత ప్రభావవంతంగా ఉంటుంది. అనేక దేశాలు ఆసక్తి చూపిస్తున్నాయి. అర్మేనియా దేశం పినాకకు మొదటి ఎగుమతి కస్టమరు. బ్లడ్ క్యాన్సర్ చికిత్స కోసం రెండవ లివింగ్ డ్రగ్ క్వార్టమిని ఏ సంస్థ ఆమోదించింది? సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ CDSO. సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ రెండవ జీవన ఔషధం, దీన్నే లివింగ్ డ్రగ్ అంటాము, అయినటువంటి క్వార్టమిని ఆమోదించింది. ఇది రక్త క్యాన్సర్ చికిత్సకు రూపొందించబడిన చిమెరిక్ యాంటిజెన్ రిసెప్టర్ T సెల్ థెరపీ. లివింగ్ డ్రగ్ అనేది రోగి యొక్క కణాలను సవరించడం మరియు వాటిని శరీరంలోకి ప్రవేశపెడుతుంది. ఈ T కణాలు క్యాన్సర్ కణాలను గుర్తించడంలో సహాయపడుతుంది. 2024-25 విజయ్ హజారే ట్రోఫీని ఏ క్రికెట్ జట్టు గెలుచుకుంది? కర్ణాటక. కర్ణాటక పురుషుల సీనియర్ క్రికెట్ జట్టు 2024-25 ఫైనల్లో విదర్భాను 36 పరుగుల తేడాతో ఓడించి 5వ విజయ్ హజారే ట్రోఫీని గెలుచుకుంది. ఈ ఫైనల్ 2025 జనవరి 18న గుజరాత్లోని వడోదరలోని కోటంబి స్టేడియంలో జరిగింది. BCCI నిర్వహించేటటువంటి విజయ్ హజారే ట్రోఫీ 38 రంజీ జట్లు పాల్గొనేటువంటి ఒక ప్రీమియర్ 50 ఓవర్ల వన్డే క్రికెట్ టోర్నమెంటు. ఇంటర్నెట్ గవర్నెన్స్ ఇంటర్న్షిప్ మరియు కెపాసిటీ బిల్డింగ్ స్కీమును ప్రారంభించినటువంటి సంస్థ ఏది? నేషనల్ ఇంటర్నెట్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా NIXI. నేషనల్ ఇంటర్నెట్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా ఇంటర్నెట్ గవర్నెన్స్ ఇంటర్న్షిప్ మరియు కెపాసిటీ బిల్డింగ్ స్కీమును ప్రారంభించింది. భారతీయ పౌరులలో ఇంటర్నెట్ గవర్నెన్స్లో అవగాహన కల్పించడం మరియు నైపుణ్యాన్ని పెంపొందించడం ఈ కార్యక్రమం యొక్క లక్ష్యం. ఈ కార్యక్రమం ద్వివార్షిక ఇంటర్న్షిప్లను అందిస్తుంది. అనగా సంవత్సరానికి 2 రకాల ఇంటర్న్షిప్లను అందిస్తుంది. ఒకటి 6 నెలలు, రెండవది 3 నెలలకు ఒకసారి. ఈ ఇంటర్నల్ గ్లోబల్ నిపుణుల నుండి మెంటార్షిప్ను అందుకుంటారు. అదేవిధంగా నెలకు 20,000 స్టైఫండ్ను కూడా అందుకుంటారు. అంతర్జాతీయ వలస కార్మికులపై గ్లోబల్ ఎస్టిమేట్స్ నివేదికను ఇటీవల ఏ సంస్థ ప్రచురించింది? ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ILO. ఈ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ILO అంతర్జాతీయ వలస కార్మికులపై గ్లోబల్ ఎస్టిమేట్స్ యొక్క 4వ ఎడిషన్ను విడుదల చేసింది.
2022లో అంతర్జాతీయ వలసదారులు ప్రపంచ శ్రామిక శక్తిలో 7% మంది ఉన్నారంట. 38.7% మహిళా వలసదారులు ఉపాధి పొందుతున్నారు. పురుషులలో 60.8% మంది ఉన్నారు. చాలామంది వలసదారులు ఎక్కువగా సేవా రంగంలో 68.4% ఉండగా పరిశ్రమలో 3%, వ్యవసాయంలో 4% మంది ఉన్నారంట. ఇటీవల వార్తల్లో కనిపించిన యాలా హిమాని నదం, దీనినే యాలా గ్లేసియర్ అంటాము, ఏ దేశంలో ఉంది? నేపాల్. నేపాల్ యొక్క యాలా గ్లేసియర్ 2040 నాటికి కనుమరుగవుతుందని అంచనా వేయబడింది. ఇది హిందూ కుష్ హిమాలయ ప్రాంతంలో ఒక భాగం. ప్రపంచ గ్లేసియర్ మానిటరింగ్ సర్వీసు డేటాబేసులో దీని గురించి విస్తృతంగా అధ్యయనం చేయబడింది. టియాన్షెన్ షెంగిల్ టన్నల్ అని పిలువబడే ప్రపంచంలోనే అత్యంత పొడవైన ఎక్స్ప్రెస్ వే సొరంగం ఏ దేశంలో ఉంది? చైనా. 22.13 కిలోమీటర్లతో ప్రపంచంలోని అతి పొడవైన ఎక్స్ప్రెస్ వే సొరంగమైన ఈ టియాన్షెన్ షెంగిల్ టన్నెల్ను చైనా పూర్తి చేసింది. ఇది ఉత్తర జిన్జియాంగ్ను యులీ కౌంటీకి కలుపుతుంది. ఇటీవల ఐసిఎస్ఐ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియాకి కొత్త అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు? ధనుంజయ్ శుక్లా. జనవరి 2025లో అక్రమ వలసలను ఎదుర్కోవడానికి ప్రపంచంలోనే మొట్టమొదటి ఆంక్షల విధానాన్ని ఏ దేశం ప్రవేశపెట్టింది? యునైటెడ్ కింగ్డమ్, యూకే. మొదటి అంతర్జాతీయ ఒలింపిక్ పరిశోధన సదస్సు ఎక్కడ జరుగుతుంది? గాంధీనగర్, గుజరాత్. మొదటి అంతర్జాతీయ ఒలింపిక్ పరిశోధన సదస్సు 2025 జనవరి 27 నుండి 30 వరకు గుజరాత్లోని గాంధీనగర్లో నిర్వహించబడుతుంది. సమకాలీన పోకడలు, సవాళ్లు మరియు రంగంలోని అవకాశాలను చర్చించడానికి ఒలింపిక్ అధ్యయనాలలో పరిశోధకులు మరియు నిపుణులను ఒకచోట చేర్చడమే ఈ ఈవెంట్ యొక్క లక్ష్యం. బ్రిడ్జ్ లేయింగ్ ట్యాంకు కోసం రక్షణ మంత్రిత్వ శాఖ ఇటీవల ఎవరితో ఒప్పందం కుదుర్చుకుంది? హెవీ వెహికల్స్ ఫ్యాక్టరీ. భారత రక్షణ మంత్రిత్వ శాఖ ద మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఇటీవల చెన్నైలోని అవడిలో ఉన్న హెవీ వెహికల్స్ ఫ్యాక్టరీతో 1561 కోట్ల విలువైన ఒప్పందంపై సంతకం చేసింది. జనవరి 21, 2025న ఖరారైనటువంటి ఒప్పందం భారత సైన్యం కోసం 47 T-72 బ్రిడ్జ్ లేయింగ్ ట్యాంకులను సేకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇటీవల ఏ దేశం ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO నుండి నిష్క్రమిస్తున్నట్లు ప్రకటించింది? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. కోవిడ్-19 మహమ్మారిని తప్పుగా నిర్వహించడం మరియు సభ్య దేశాల నుండి రాజకీయ ప్రభావాన్ని డొనాల్డ్ ట్రంప్ ఉదహరించడంతో యునైటెడ్ స్టేట్స్ ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి నిష్క్రమిస్తున్నట్లు ప్రకటించింది. చైనా వంటి దేశాల నుండి స్వతంత్రంగా వ్యవహరించడంలో WHO విఫలమైందని పేర్కొన్నారు. ఈ కోవిడ్-19 మూలాలను గురించి చైనా తప్పుదోవ పట్టించిందని, దానికి WHO సహాయం చేస్తుందని ట్రంప్ ఆరోపించారు. ఏ స్వాతంత్ర సమరయోధుని జయంతి సందర్భంగా జనవరి 23న పరాక్రమ్ దివస్ జరుపుకుంటారు? సుభాష్ చంద్రబోస్. పరాక్రమ్ దివస్ 2025 జనవరి 23 నుంచి 25 వరకు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జన్మస్థలమైనటువంటి ఒడిస్సాలోని కటక్లోని బారామతి కోటలో జరుపుకుంటారు. ఈ కార్యక్రమం బోస్ 128వ జయంతిని పురస్కరించుకొని భారతదేశ స్వాతంత్ర పోరాటానికి ఆయన చేసిన సేవలను గౌరవిస్తుంది. ప్రతి సంవత్సరం జనవరి 23న జరుపుకునేటువంటి పరాక్రమ దివస్ ముఖ్యంగా యువతలో నిర్భయత మరియు దేశభక్తిని పెంపొందించడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఇటీవల వార్తల్లో కనిపించినటువంటి ఆస్ట్రలోపిథెకస్ అంటే ఏమిటి? అంతరించిపోయిన ప్రైమేట్స్ యొక్క జాతి. దక్షిణాఫ్రికాలోని 3.5 మిలియన్ సంవత్సరాల పురాతన శిలాజాల నుండి ఐసోటోప్ డేటా ద్వారా చూపబడినట్లుగా ఈ ఆస్ట్రలోపిథెకస్ మొక్కల మీద ఆధారపడి జీవించి ఉండేది. ఈ ప్లియోసీన్ మరియు ప్లీస్టోసిన్ యుగాల మధ్య జీవించింది. ఇది కోతి వంటి మరియు మానవ వంటి లక్షణాలను కలిగి ఉంటుంది.
కింది వారిలో ఎవరు బీఎస్ఎఫ్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసుగా నియమితులయ్యారు? మహేష్ కుమార్ అగర్వాల్.